తెలంగాణ భవన్కు నోటీస్ ఇచ్చిరట. ఎందుకు? నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడం పైన ఎప్పటిలోగా ఆఫీస్ను షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం. యాక్చువల్గా ఇది తెలంగాణ భవన్ అన్నది గవర్నమెంట్ ఇచ్చిన భూమి అనుకుంటా. ఆ ప్రభుత్వం ఇచ్చిన భూమి పార్టీ ఆఫీస్ కోసం, అది దానికోసమే నడవాలి. కానీ అందులో ఒక కమర్షియల్ యాక్టివిటీ నడుస్తున్నది, అందులో న్యూస్ ఛానల్ నడిపిస్తున్నారు అన్నమాట. ఇది ఎవరో గతంలో ఉమేష్ రావు అని కేసీఆర్ అల్లుడు, ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఆయన మొన్న కూడా ఆస్పిరెంట్గా టికెట్ అడిగారు ఆయన. సో ఉమేష్ రావు గారు గతంలో దీని మీద పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కూడా పెట్టుండే. తెలంగాణ భవన్కు అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చిరట. టీ న్యూస్ను తెలంగాణ భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు. 2011 ఏప్రిల్లో టీ న్యూస్ను స్థాపించినప్పటి నుంచి తెలంగాణ భవన్లోనే కొనసాగుతున్నది. అక్కడి నుంచి మార్చాలని, ఎప్పట్లోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా చెప్పాలని కార్యాలయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిరట. ఇప్పటికే ఛానల్ను మరో చోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నోటీసులతో మార్పును మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన సిబ్బందిని వివరణ కోరగా దాటేసిరట.